900 మందికి 86,85,00,000 రూపాయలను లబ్ధిదారుల ఖాతాలో జమ చేశాం. వైఎస్ఆర్ వాహన మిత్ర కింద ఈ ఏడాది 8,806 మందికి 8,80,00,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. జగనన్న చేదోడు పథకం కింద 4 విడతల్లో 54,961 మంది లబ్ధిదారులకు గాను 54,96,00,000 రూపాయలని అందించాం. వైఎస్ఆర్ నేస్తం కింద ఈ ఏడాది 9,150 మంది చేనేత కుటుంబాలకు 21,96,00,000 రూపాయలు వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేశాం. చేనేత ముద్రా పథకం కింద 504 మందికి 5,43,00,000 రూపాయలు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేశాం. మహిళా శిశు సంక్షేమంలో భాగంగా 2,302 అంగన్వాడీ కేంద్రాల్లో గత ఏడాది డిసెంబర్ నాటికి 41,43,00,000 రూపాయలతో 1,67,467 మందికి పౌష్టికాహారాన్ని అందించడం జరిగింది. శిశు మరణాలు నివారణ, పోషకాహార లోపం కలగకుండా పిల్లలకు ప్రత్యేక పోషణ, హైరిస్క్ గర్భవతులకు బాలింతల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ, వైద్య సేవలు అందేలా బాల్య వివాహాలు నివారణపై ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. వైద్య మరియు ఆరోగ్య రంగంలోకి వస్తే ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుంది. ఇందులో భాగంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి జిల్లాలో మొదటి దశలో 542 జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను నిర్వహించాం. ఈ శిబిరాల్లో 2,06,000 మంది రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు అందించాం. 3,660 మందికి ప్రత్యేక చికిత్స కోసం నెట్వర్క్ ఆసుపత్రులకి రెఫర్ చేసి చికిత్సలు అందిస్తున్నాం. ఈ కార్యక్రమం కింద 2వ దశలో ఇప్పటి వరకు జిల్లాలో 83 ఆరోగ్య శిబిరాలు నిర్వహించి 32,470 మందికి పరీక్షలు నిర్వహించి మందులు అందించాం. మరో 58 మందిని నెట్వర్క్ ఆసుపత్రులకి రెఫర్ చేశాం. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద అయ్యే ఖర్చు పరిమితిని 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. దీని ద్వారా జిల్లాలో 6,40,000 కుటుంబాలకు ఆరోగ్య భరోసా లభించింది. ఆ కుటుంబాలకు QR కోడ్ కలిగిన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులను ఫిబ్రవరి 5వ నాటికి అందిస్తున్నాం. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 3,257 రకాల చికిత్సలకు ఉచిత వైద్య సేవలు అందిస్తూ జూన్ 2019 నుంచి ఇప్పటి వరకు 2,53,466 మందికి చికిత్సలు చేసి 542,12,00,000 రూపాయలు ఖర్చు చేశాం. అలాగే డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం ద్వారా 1,19,119 మందికి 61 కోట్ల రూపాయలను చెల్లించాం. డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 28,653 మంది అవ్వాతాతలకు కంటి పరీక్షలు నిర్వహించాం. అందులో కంటి సమస్యలు కలిగిన 17,620 మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశాం. 5,900 మందికి చెత్త సీసాలు నిర్వహించాం. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడానికి నూతనంగా ఫ్యామిలీ ఫిజిషియన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. 433 డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ల ద్వారా 6,26,524 మందికి గాను సాధారణ ఓపీ సేవలు అందిస్తున్నాం. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉండే ఉద్యోగాలన్నింటినీ కూడా భర్తీ చేయడం జరుగుతోంది. విద్యకు వస్తే అమ్మఒడి కార్యక్రమం ద్వారా ఈ సంవత్సరం 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న నిరుపేద కుటుంబాలకు చెందిన 2,13,390 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో 13,000 రూపాయల చొప్పున 277,41,00,000 రూపాయలను అందించాం. జిల్లాలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 46,620 మంది విద్యార్థులకు బైజూస్ కంటెంట్లతో కూడిన ట్యాబుల్ని ప్రభుత్వం మంజూరు చేసింది. మనబడి నాడు నేడు కార్యక్రమంలో 1,703 పాఠశాలల్లో 10 రకాల మౌలిక వసతులు, అదనపు తరగతి గదులు ఏర్పాటు కోసం 626,81,00,000 రూపాయల అంచనాలు సిద్ధం చేసి ఇప్పటి వరకు 609 పాఠశాలలో 380 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పనులు పూర్తి చేశాం. మిగిలిన పాఠశాలలో పనులు పురోగతిలో ఉన్నాయి. జిల్లాలోని 860 పాఠశాలల్లో 3,170 IFP ప్యానెల్స్ను ఏర్పాటు చేశాం. జగనన్న గోరుముద్ద పథకం కింద 1,99,912 మంది చిన్నారులకు 53,92,00,000 రూపాయలను ఖర్చు చేసి మధ్యాహ్న భోజనం అందించాం. జగనన్న విద్యా కానుక ద్వారా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 2,25,688 మంది విద్యార్థులకు 52 కోట్ల రూపాయలతో కిట్లను పంపిణీ చేశాం. ఇరిగేషన్కు వస్తే అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా 2023-24 సంవత్సరంలో జిల్లాకు 13 TMCలో నీరు సరఫరా కాబడింది. ఈ నీటితో 26 చెరువులు నింపడం జరిగింది. ఈ ఏడాది తుంగభద్ర ఎగువ కాలువకు 17 TMC నీటి కేటాయింపుకు గాను ఇంతవరకు 17 TMC నీరు జిల్లాకు సరఫరా కాబడింది. ఇందులో 10 TMC నీటిని తాగునీటికి కేటాయించి సుమారు 43,498 ఎకరాలకు సాగునీరు అందించాం. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కన్నా జిల్లాలో 36% లోటు వర్షపాతం నమోదైంది. ఇందువల్ల మే 2023 నాటికి
నీటి మట్టంతో పోలిస్తే 5.21 మీటర్ల భూగర్భ జలమట్టం తగ్గింది. వ్యవసాయం మరియు అనుబంధ శాఖలకు సంబంధించి 2023 ఖరీఫ్ పంట కాలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో 28 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. మిగిలిన ఎల్లనూరు, బొమ్మన్హాల్, బెలుగుప్పం మండలాలను కూడా కరువు మండలాలుగా ప్రకటించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. పెట్టుబడి రాయితీ కోసం 1,60,000 మంది రైతులకు గాను 251 కోట్ల 20 లక్షల రూపాయలతో ప్రతిపాదనలు పంపించడం జరిగింది. రైతు సంక్షేమమే ధ్యేయంగా నవరత్నాల్లో భాగంగా ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ కింద ప్రతి రైతు కుటుంబానికి ఏటా 13,500 రూపాయలు అందిస్తోంది. జిల్లాలో ఈ ఏడాది 2,94,000 కుటుంబాలకు 337 కోట్ల 54 లక్షల రూపాయలను వారి ఖాతాలోకి జమ చేశాము. డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు గ్రామ సచివాలయంతో అనుసంధానంగా రైతులకు అవసరమయ్యే అన్ని రకాల సేవలను అందించే విధానంగా గ్రామ స్థాయిలో ఏర్పాటు కాబడిన 451 రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ ఏడాది ఇప్పటి వరకు 10,895 మెట్రిక్ టన్నుల ఎరువులను మరియు ఈ ఏడాది రబీ సీజన్లో 18,939 మంది రైతులకు గాను 8 కోట్ల 80 లక్షల రూపాయల రాయితీతో 27,140 క్వింటాళ్ల పప్పుశనగ విత్తనాలను రైతులకు పంపిణీ చేశాం. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద 2022 ఖరీఫ్కు గాను 1,40,000 మంది రైతులకు 218 కోట్ల రూపాయలను రైతన్నల ఖాతాలోకి జమ చేశారు. జిల్లాలో ఉన్న 2,09,610 వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు ప్రతిరోజు 9 గంటల విద్యుత్తును సరఫరా చేస్తూ ఉచిత విద్యుత్తును ఇస్తున్నాం. ఇందుకోసం ఈ ఆర్థిక సంవత్సరంలో 1,236 కోట్ల 18 లక్షల రూపాయలు ఖర్చు చేశాం. ఈ ఆర్థిక సంవత్సరంలో 6,818 నూతన వ్యవసాయ విద్యుత్ సర్వీసులను 63 కోట్ల 40 లక్షల రూపాయల ఖర్చుతో మంజూరు చేశాం. జిల్లా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడం కోసం 980 కోట్ల రూపాయలతో హై వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏర్పాటు చేశాం. 9 గంటల వ్యవసాయ విద్యుత్తును రైతులకు సరఫరా చేయడం కోసం 80 కోట్ల 77 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు పూర్తి చేశాం. 100% డ్రిప్ వాడుతున్న జిల్లాగా మార్చే దిశగా 12,500 హెక్టార్లు లక్ష్యంగాను 9,314 మంది రైతులకు గాను 11,375 హెక్టార్ల విస్తీర్ణంలో డ్రిప్ మరియు స్ప్రింక్లర్ల సరఫరాకు మంజూరు ఉత్తర్వులు జారీ చేసి రాష్ట్రంలోనే జిల్లాను మొదటి స్థానంలో నిలిపాం. సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి 9 కోట్ల 62 లక్షల రూపాయలతో నూతన పండ్ల తోటల విస్తరణ, రక్షిత సేద్యం మరియు ఇతర ప్రోత్సాహాలు అందించడం జరుగుతోంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద ఈ ఆర్థిక సంవత్సరంలో కూరగాయల పంటల అభివృద్ధి కింద 1,48 లక్షల రూపాయలతో కూరగాయల సాగుని చర్యలు చేపట్టడం జరిగింది. జిల్లాలో పట్టు పరిశ్రమ అభివృద్ధికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 1,31 లక్షల రూపాయలు ఖర్చు చేసి పట్టు పరిశ్రమకు అండగా నిలిచాం. జిల్లాలో మత్స్యశాఖ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 4 జలాశయాలు మరియు 49 చెరువుల్లో 13,613 హెక్టార్లలో చేపల సాగు చేపడుతున్నాం. చేపల తలసరి వినియోగం పెంచుట కొరకు ప్రభుత్వం ఫిష్ ఆంధ్ర, ఫిట్ ఆంధ్ర బ్రాండింగ్ ద్వారా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో నాణ్యమైన చేపలను వినియోగదారులకు అందించేందుకు 57 చేపల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశాము. ఆపత్కర సమయంలో ప్రతి పశు పోషకునికి అందుబాటులో ఉండేలా నియోజకవర్గానికి 2 చొప్పున 15 సంచార పశు వైద్య సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి 1962 కాల్ సెంటర్తో అనుసంధానం చేసి సేవలు అందిస్తున్నాం. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష కింద రాష్ట్ర వ్యాప్తంగా 100 ఏళ్ల తర్వాత గ్రామీణ పట్టణ ప్రాంతాల వ్యవసాయేతర గ్రామ కంట స్థిరాస్తులను రీసర్వే చేయించి భూమి హక్కుదారులకు శాశ్వత భూ హక్కుల పత్రాలు అందించే కార్యక్రమం సుమారు 1,000 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. జిల్లాలోని 503 గ్రామాల్లో డ్రోన్ ఫ్లై చేసి అందులో 474 గ్రామాలుగాను ఓఆర్ఐ రాగా వాటిలో 200 గ్రామాలకు నోటిఫికేషన్లు 13 ఇచ్చాం మరియు తుది ఆర్వార్ కూడా పూర్తయింది. 119 గ్రామాల్లో సర్వే రాళ్లు నాటడం పూర్తయింది. 3 దశల్లో 200 గ్రామాల్లో 61,425 మంది రైతులకు భూ హక్కు పత్రాలు అందించాం. ప్రజా పంపిణీ పథకం కింద 6,663 కార్డుదారులకు ఇంటి వద్దనే 405 MDU వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని గ్రామ వార్డు సచివాలయాల్లో గత ఏడాది జూలై నెల నుండి నేటి వరకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు 5,736 కొత్త బియ్యం కార్డులు మంజూరు చేశారు.
నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కింద జిల్లాలో వైఎస్ఆర్ గృహ నిర్మాణం పథకం కింద గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో 1,370 కోట్ల రూపాయలతో 76,170 గృహ నిర్మాణాలను చేపట్టి ఇప్పటి వరకు 25,018 ఇల్లుని పూర్తి చేశాం. 42,600 ఇల్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. అదనంగా 40,266 నూతన గృహాల మంజూరుకి ప్రతిపాదన పంపాము. వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల్లో భాగంగా నీటి సరఫరా పనులకు 34,77,00,000 రూపాయలు మంజూరు చేశాం. దీంతో పాటు జల్ జీవన్ మిషన్ పథకం కింద 110,96,00,000 రూపాయల అంచనాలతో 478 కాలనీలకు శాశ్వత నీటి సరఫరా పనులు చేపట్టున్నాం. జిల్లాలో 258 లేఅవుట్లలోనూ 72,952 ప్లాట్ల కోసం 300 కోట్ల రూపాయల వ్యయంతో విద్యుద్దీకరణ పనులు చేపట్టాం. 48 లేఅవుట్లలో 1,40,00,000 రూపాయలు ఖర్చు చేసి విద్యుత్ లైన్లు మార్పు చేశాం. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ కింద అనంతపురం హిందూపురం పట్టణాభివృద్ధి సంస్థ అహుడ ఆధ్వర్యంలో జిల్లాలోని అనంతపురం మరియు రాప్తాడు నియోజకవర్గాలకు సంబంధించి జగనన్న స్మార్ట్ టౌన్షిప్ కందుకూరు గ్రామం వద్ద 79 ఎకరాల 69 సెంట్లలో ఏర్పాటు చేశాం. ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించి కూడేరు మండలం కేంద్రం వద్ద 28 ఎకరాల 25 సెంట్లలో, గుంతకల్లు నియోజకవర్గానికి సంబంధించి గుత్తి మండల కేంద్రం వద్ద 11 ఎకరాల 82 సెంట్లలో జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ను ఏర్పాటు చేశాం. అలాగే కళ్యాణ్ దుర్గం, తాడిపత్రి, రాయదుర్గం నియోజకవర్గాల్లో జగనన్న స్మార్ట్ టౌన్షిప్లకు స్థల పరిశీలన చేయనున్నాం. జిల్లా నీటి యాజమాన్య సంస్థ కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 3,28,000 మంది కూలీలకు గాను 97,75,000 పని దినాల ఉపాధిని కల్పించడం జరిగింది. 234 కోట్ల 48 లక్షల రూపాయల వేతనాలను చెల్లించాం. పండ్ల తోటల పెంపకానికి గాను 4,490 ఎకరాలను 1,556 మంది రైతులకు మంజూరు చేశాం. సమగ్ర నీటి యాజమాన్యం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 63 కోట్ల 47 లక్షల రూపాయల విలువ గల 7 ప్రాజెక్టులు మంజూరు చేశాం. 2 ఎకరాల 50 సెంట్లు కనీస భూమి కలిగి నీటి వసతి లేని రైతుల పొలాలకు నీటి సౌకర్యం కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జలకళ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 1,36 లక్షల రూపాయలు ఖర్చు చేసి 1,520 బోర్లను తవ్వాం. గ్రామ వార్డు సచివాలయాలు సంక్షేమ ఫలాల గడప గడపకు చేరే విధంగా జిల్లాలో 483 గ్రామ 180 వార్డు సచివాలయాల ద్వారా సేవలు అందిస్తున్నాం. జిల్లాలో ఇప్పటి వరకు ఏపీ సేవా పోర్టల్, ఆధార్ సేవ ద్వారా 20,59,473 మంది లబ్ధిదారులకు 26 ప్రభుత్వ శాఖలకు చెందిన 530 రకాల సేవలను అందజేస్తున్నాం. గడప గడపకు మన ప్రభుత్వం కింద 606 సచివాలయాల పరిధిలో 110 కోట్ల రూపాయలతో 3,230 పనులు మంజూరు చేసి 1,860 పనులు పూర్తి చేశాం. మిగిలిన 1,370 పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రాధాన్యత భవనాలు ఏవైతే ఉన్నాయో 217 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 371 గ్రామ సచివాలయ భవనాలు, 294 రైతు భరోసా కేంద్రాలు, 196 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, 64 అంగన్వాడీ భవనాల నిర్మాణాలని పూర్తి చేశాము. 30 కోట్ల 50 లక్షల రూపాయలతో 89 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణ పనులు, 13 కోట్ల రూపాయలతో 32 కిలోమీటర్ల తారు రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేశాము. పంచాయతీరాజ్ శాఖ ద్వారా జిల్లాలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా 63 కోట్ల 10 లక్షల రూపాయలతో 126 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణ పనులు పూర్తి చేశాము.